గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా. కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకగలను చోటికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మను చితి పేర్చినప్పుడు వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబురు చేయండి. వచ్చి మీ ఇతని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఇదేనా ఇంకేవా? వండాలి. సరే సరే పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటారమ్మా. పెళ్ళయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ అందుకని ఆ వంతు ఉడుపులు అయితే పో అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి టైంకి వచ్చింది. పెళ్ళయ్యాక మా శాంతి చేతోడు తినరాపదు. ఈలోగా మంచి పట్టుబడడం రా. విజయ్ గారితో మాట్లాడు. అలాగే మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారు ఈ పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. ఇంట్లో కారణం విజయ్ గారేని. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బావులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవును, ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లు ఉన్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకోనని ఆయన పట్టుబట్టు కూర్చున్నారు. ఏమండి, నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చ మేడ. థ్యాంక్ యూ. చూడరా జాని, ఒక ప్యాసింజర్ దిగాడు, ఇంకోటి ఎక్కుతున్నాడు. నీ ఎవ్వ గిరాకైతే ఎదురా. పాపం చదువుకున్నాడు కూడా నిషాలో పడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాని పంచుకుంటున్నారు. అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. ఓ 4 రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు ఇందా. ఏమడిగాను? నిషా ఇల్లు సార్. ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి కాలేదు. విజయ్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంతైనా సరే తెచ్చి నీకు కాళ్ళ దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా? ఇంకా కావాలా? ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి.
కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలేవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటి ఉంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందెప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెల జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం. కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. దౌర్భాగ్యుడా, నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య. ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలువ లేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెన్నుపోటు పొడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును. నేను నీకు బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేసావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇంతలో అన్నయ్య, నాతో ఒక్క మాట చెప్పుంటే
మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్, నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్! స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే, ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు, నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం, అందుకుంటే నరకం. ప్రేమే పెరిగిపోతే మమత, విరిగిపోతే కలత. కలుపుతాయి కలుపుతాయి నిషా. నేను విజయ్ని. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాన్ని తలుపుతి. నిషా, నిషా, నువ్వు నా మాట పోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొన్ని నిషా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెరిగిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా, తలుపు తీయకపోతే పద్దులు కొడతాను. నిషా, తలుపుతి, తలుపుతి. నిషా, నిషా, నిషా.
నిషా ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వు ఇంటికి తొందరపడ్డావు నిషా. మిమ్మల్ని నేను ఇంట్లోకి రానివ్వనని ఒక్క మాటిచ్చాను. మీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడానికి. నిషా బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాను. కనీసం కన్ను మూసైనా మీరు లేకుండా బ్రతకలేదు. మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? మీ చేతుల్లో ఇలా ప్రాణోదరుడు అపరూపమైన కళ నిజమవుతున్నా చిన్నాళ్ళకి నా జీవితానికి ఒక చిన్న బాబా, కష్టాల్ని మనసారా కౌగరించుకో, ఆనందం నీ పాదాల దగ్గర ఉంటుందన్నావే. ఇప్పుడు చూడు బాబా, నా అలాగే కష్టాల్ని మనసారా కౌగిలించుకున్న మరొక ప్రాణి ఇప్పుడు నీ పాదాల ముందున్నది ఆనందం కాదు బాబా, నా నిషా శవం. శవం బాబా, ఇదే నా నవ్వుతూ బతికే మనిషి సాధించగలిగిన లక్ష్యం. చెప్పు బాబా, మాట్లాడమే, సమాధానం చెప్పు బాబా. బాబా బాబా, And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.